హైడ్రాను బలోపేతం చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. పోలీస్ స్టేషన్ స్టేటస్ తో హైడ్రాని నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు కల్పించింది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో హైడ్రా ఆక్రమణ నిర్మాణాల కూల్చివేసింది. అయితే ఇక్కడ కూల్చిన భవనాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే విషయంపై చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారులతో చర్చించి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రైట్, ఇక హైడ్రాను బలోపేతం చేసిన పనిలో తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే ఈ హైడ్రా వ్యవహారానికి సంబంధించి మరింత అధికారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆ తర్వాత దీనిపైన అధికారులపైనతో పాటు ఈ ఎఫ్టీఎల్ అంటే ఈ చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేసి త్వరితగతిన వారిపైన చర్యలు తీసుకునేందుకు ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేసిన తర్వాత హైడ్రాకి మరింత బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఇందులో భాగంగానే ఈ రోజు అధికారులతో కలిసి ఈ సీఎం రేవంత్ రెడ్డి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఈ పోలీస్ స్టేషన్ల వ్యవహారానికి సంబంధించి ఏదైతే గతంలో ఇటీవల కాలంలో చాలా చోట్ల చూసుకుంటే ఏదైతే ఈ రోజు నిన్న ఎన్కన్వెన్షన్ ఏ విధంగా అయితే కూల్చివేశారో ఈ అధికారులు ఇరిగేషన్ అధికారులు కానీ ఆ తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ అధికారులు ఆ తర్వాత కొన్ని చోట్ల జిహెచ్ఎంసీ అధికారులు రిజిస్ట్రేషన్ అధికారులు ఏ విధంగా చెరువులో రిజిస్ట్రేషన్ చేశారు, అలాగే ఇరిగేషన్ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఏ విధంగా ఇచ్చారు, వీటన్నిటిపైన అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని హైడ్రా భావించింది. ఆ విషయాన్ని అంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. సో ప్రభుత్వం ఈ అధికారులు ఎవరైతే ఈ చెరువుల్లో కాలనీలు ఆ తర్వాత ఈ ఏదైతే ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చారో ఆ అధికారుల పైన ముందుగా చర్యలు తీసుకునేందుకే ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. ఆ పోలీస్ స్టేషన్ నేరుగా హైడ్రా కేసులు నమోదు చేసి స్థానిక ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కాకుండా హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి వారిపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు కృష్ణ, అయితే అంటే చెరువుల ఆక్రమణకు సంబంధించి ఇప్పుడు మొదలైంది కాదు, కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే ఇందులో చాలా మంది అంటే చాలా డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన ఉద్యోగస్తులు అధికారులు అయితే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. మరి వారందరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారా? వారిపైన తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా ఏదైతే ఈ అధికారులు ఏదైతే కాలనీలు కానీ ఆ తర్వాత మూసి పరివాహక ప్రాంతాలు కానీ ఆ తర్వాత శివారు ప్రాంతంలో ఉన్న చెరువులలో ఈ విధంగా కాలనీలకు వెంచర్లకు ఏ విధంగా అనుమతి ఇచ్చారు, ఆ సంబంధిత అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేశారు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ చేయాలి అంటే హైడ్రాకి పవర్స్ కావాలి. సో మోర్ పవర్స్ అంటే ఇంకెక్కువ అధికారాలు కనుక ఇచ్చి సిబ్బందిని కూడా అధిక సంఖ్యలో ఇస్తే వాటన్నిటిపైన విచారణ చేసి కేవలం అంటే జనాలు ఇల్లు ఏదైతే నిర్మాణం జరుగుతున్నాయో విల్లాల నిర్మాణాలు జరుగుతున్నాయో వీటిపైనే కొరడా కాకుండా వీరికి ఏదైతే విల్లాల కాలనీలు కానీ వెంచర్లు కానీ వీటన్నిటికీ అనుమతి ఇచ్చిన అధికారుల పరిస్థితి ఫస్ట్ ముందుగా వారిపైన చర్య తీసుకుంటేనే భవిష్యత్తులో మళ్ళీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఏదైతే ఈ చెరువు ప్రాంతాలలో కబ్జా చేయాలన్నా లేదంటే ప్లాట్లు వేయాలన్నా జనాలు భయపడే పరిస్థితి అనేది ఒకటి ఏర్పడుతుందని హైడ్రా భావించింది. అందులో భాగంగానే ఈ అవినీతి అధికారులు ఎవరైతే గతంలోనే ఈ నిర్మాణం అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ల కిందట ఈ కాలనీలు తర్వాత వెంచర్లకు అనుమతి ఇచ్చిన అధికారుల వివరాలన్నింటినీ కూడా సేకరించి అది ప్రభుత్వానికి అనేది నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఆయా అధికారులు ఆ తర్వాత ప్రస్తుతం ఎవరైతే విల్లాలు ఏర్పాటు చేస్తారో వారందరిపైన కూడా కేసులు నమోదు చేసి నేరుగా విచారణ చేసి ఆ తర్వాత కూల్చివేతలు చేసేందుకు అధికారులను అరెస్ట్ చేసి జైలుకు పంపించేందుకు వీటన్నిటి కోసమన్నా ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. ముందుగా ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆ తర్వాత నియోజకవర్గ వారిగా అంటే ఏదైతే ప్రాంతాల వారిగా జిల్లా వారిగా ఒక పోలీస్ స్టేషన్ ని ఆ తరహాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి హైడ్రా భావిస్తోంది. కృష్ణ, అయితే హైడ్రా ఏదైతే ఈ చర్యలు చేపట్టిందో అంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్ల పరిధిలో ఉన్న ఏవైతే కట్టడాలు ఉన్నాయని కూల్చివేసుకుంటుంది, అలాగే ఎక్కువ పవర్లతో అధికారులపైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఫ్యూచర్ లో హైడ్రా కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ఎఫ్టీఎల్
బఫర్ జోన్లకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయంటే ఫ్యూచర్ లో రాబోయే సంవత్సరాలలో కూడా ఇలా ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్ల పరిధి దాటి ఈ కట్టడాలను నిర్మించకుండా ఉండే చర్యలు కూడా హైడ్రా పరిధిలోకి వస్తాయా? ఖచ్చితంగా ఏదైతే ఈ ఎఫ్టీఎల్ పరిధిలో వ్యవహారంలో వాస్తవానికి ఎక్కడైనా ఇల్లు నిర్మాణం చేయాలంటే ముందుగా సంబంధిత కలెక్టర్ ఆఫీస్ లో ఒక అప్లికేషన్ పెట్టి ఎంఆర్ఓ తోటి విచారణ చేసి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇది ప్రభుత్వమే లేదంటే పట్టాదారు భూమి ఇవన్నింటిని కూడా ఎన్ఓసి తీసుకున్న తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు అన్నిటి పరిగణలో తీసుకొని ఆ తర్వాత ఇంటి నిర్మాణానికి అనుమతి చాలా మటుకు గ్రామ పంచాయతీలు అనేవి ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్కే అధికారాలు ఉంటాయి కదా. దీంతో స్థానిక లీడర్లందరూ నేతలందరూ కలిసి కూడా ఈ చివరు అంటే చెరువు కంట్లో ఈ సర్పంచ్ అధికారులు వీరందరూ కూడా కుమ్మక్కై వీరందరూ కలిసి కాలనీలు ప్లాట్లుగా సామాన్య ప్రజలకు తెలియక ఆ తర్వాత బ్యాంకు రుణాలు తీసుకున్న ఇళ్ళ నిర్మాణ ఉండడం జరిగింది. సో ప్రస్తుతానికి సామాన్య ప్రజలు మాత్రం ప్రభుత్వాన్ని కొడుతున్నారు. 20-30 ఏళ్ళ నుంచి ఉన్నంత తెలుసో తెలియకో తమన్నీ కూడా కొనుగోలు చేశాం కాబట్టి తమని కొంత మినహాయించాలని చెప్పి అందరూ కూడా వేడుకున్నారు. అయితే ఈ హైడ్రా మాత్రం మొత్తం 3 విభాగాలుగా దీన్ని విభజించింది. మొదట చెరువుల పరిరక్షణ వ్యవహారానికి సంబంధించి ఈ ఎన్ కన్వెన్షన్, ఆ తర్వాత జన్వాడ లాంటి ఏవైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణం జరిగిన ఫామ్ హౌస్ కానీ ఫంక్షన్ హాల్ మెడికల్ కాలేజ్ వీటన్నింటినీ కూలగొట్టిన తర్వాత నెక్స్ట్ రెండో డోసుగా ఏదైతే విల్లాలు వీటన్నిటి వ్యవహారంలో కూలగొడతాం. ఆ తర్వాత చివరిగా ఈ కాలనీలు ఏవైతే ఏర్పాటు జరిగినాయో బఫర్ జోన్లలో వాటి పరిధికి రావడం జరుగుతుంది. కానీ ఏదైతే అధికారులు వీటికి ఈ వెంచర్లు వేయడానికి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రానికి మొదలుకొని సర్పంచ్, ఇరిగేషన్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కుమ్మకి ఏ విధంగా అయితే ఇచ్చారు వారందరికీ కూడా కేసులు వచ్చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. స్వర్ణ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.